హలో అందరికీ, మిర్చి బజ్జీ బండి మీద అమ్మే మిర్చి బజ్జీలా ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేసుకోండి. ఫస్ట్ శనగపిండి తీసుకోవాలి. శనగపిండి తీసుకొని అందులోకి కొంచెం కారం యాడ్ చేసుకోవాలి. తర్వాత వాము ఇలా నలిపి వేసుకోవాలి. తర్వాత బియ్యం పిండి ఒక 3 టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకోవాలి. బియ్యం పిండి వేయడం వల్ల క్రిస్పీనెస్ వస్తుంది బజ్జీకి. తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని అంతా కలిసేట్టుగా కలుపుకోవాలి. పిండిని కలుపుకున్నాక వంట సోడా వేసుకోవాలి. కొంచెం వేసుకొని నీళ్లు పోసుకుంటూ కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ విధంగా పిండి కన్సిస్టెన్సీ ఉండాలి. ఇట్లా సిల్కీగా ఇడ్లీ బ్యాటర్ లాగా ఉండాలి. పిండి బజ్జీ వేస్తే ఇలా వచ్చే విధంగా ఉండాలి. అలా అయితేనే మిర్చికి పిండి మంచిగా అంటుకొని ఉంటుంది. నూనెలో వేసేటప్పుడు లూజ్గా అయిపోతే మిర్చి బజ్జీ సరిగ్గా రాదు. తర్వాత ఇంట్లో ఉన్న మిర్చినే ఇలా మధ్యలోకి చీరుకొని అందులో ఉన్న గింజలు తీసేసి కొంచెం ఉప్పు పెట్టుకోవాలి. మధ్యలో కొంచెం పెట్టుకోవాలి ఉప్పు. ఈ విధంగా వీడియోలో చూపించే విధంగా మిర్చిని ఇలా పట్టుకొని డిప్ చేస్తూ ఆయిల్లో స్లోగా వదలాలి. ఆయిల్ హీట్ ఎక్కి ఉండాలి బజ్జీ వేసే వరకు. ఆ బజ్జీ వేసేటప్పుడు ఫ్లేమ్ చిన్నగా పెట్టాలి, లేకపోతే మిర్చి బజ్జీ మాడిపోతుంది, తొందరగా లోపల ఉడకదు. ఈ విధంగా తిప్పుకుంటూ కాలవాలి. మొత్తం మిర్చి మొత్తం ఫ్రై అవ్వాలి. బజ్జీలో ఉన్న మిర్చి మొత్తం ఫ్రై అయితేనే మిర్చి బజ్జీ మొత్తం కాలినట్టు. ఈ విధంగా కాలితే సరిపోతుంది. మిర్చి మొత్తం ఫ్రై అయిపోయింది. బజ్జీలోని మిర్చి చూడండి, అంతే. నూనెలో నుండి తీసేయాలి. బజ్జీలని తీసేసి వేడివేడిగా నిమ్మకాయ ఆనియన్ తోటి తింటే చాలా బాగుంటుంది. అంతే, ఎంతో సింపుల్గా ఇంట్లో ఉండే మిర్చితోటి బండి మీద స్టైల్ మిర్చి బజ్జీ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.